ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బౌల్ పెట్టేసుకొని బౌల్ వేడెక్కిన తర్వాత 2 పావుల నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు గోలిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఈవెన్గా కలుపుకోవాలి. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇప్పుడు 2 కట్ చేసిన టమాటాలు వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ కొట్టి వేసుకోండి. ఒక 2 నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. తర్వాత ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా కలుపుకోవాలి. బాగా కలిపితే ఈ ఎగ్ కర్రీ పొడి పొడిగా అవుతుంది. ఒక టీ స్పూన్ గరం మసాలా చల్లుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈవెన్గా కలుపుకోవాలి. చూసారు కదా ఈజీగా ఎగ్ కర్రీ ఎలా రెడీ అయిపోయిందో. ఈ కర్రీ చపాతీలకైనా రైస్లకైనా చాలా బాగుంటుంది. ఈ ఎగ్ కర్రీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.